కంపల్సరీ రవితేజ కంబ్యాక్ చాలా బాగుంది సినిమా. అట్లే నక్షత్ర యాక్షన్ కూడా బాగుంది. అట్లే శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది. అట్లే సినిమా మొత్తం బీజిఎం బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, అంత మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా, పిల్లలు కానీ స్కూల్ పిల్లలు అమ్మాయిలు కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వస్తుంది, అంటే వాళ్ళకి ఏం జరిగినా చెప్పమని ఒక మెసేజ్ ఉంది. కాబట్టి కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా, చాలా బాగుందండి. సినిమా అయితే వండర్ఫుల్, బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్ అనమాట. సినిమా కథ విషయానికి వస్తే ఒక కూతురికి తండ్రికి ఉన్న సంబంధం, మాలకి మనుషులకు ఉన్న సంబంధం, సినిమా అయితే మాత్రం వండర్ఫుల్గా ఉందండి. స్టోరీ కానీ కథ కానీ స్క్రీన్ ప్లే కానీ A to Z పేరు పెట్టడానికి అయితే లేదు. నిజంగా చెప్తున్నా, గుండెల మీద చేసుకొని చెప్తున్నా, ప్రతి ఒక్కరూ వచ్చి వాచ్ చేయండి. మీకు నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తాడు రవి అన్న ఈజ్ బ్యాక్ అని చెప్తున్నా. పిల్లాల వీరుడే వీరమణికంఠుడే అయ్యప్ప స్వామి రవి అన్న తోడున్నాడు కాబట్టి మళ్ళీ ఇట్టు కొట్టడం జరిగింది. రవి అన్న కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఇది. నిజంగా చెప్తున్నా, సినిమా అయితే వండర్ఫుల్ అన్న, బ్లాక్ బస్టర్ సినిమా అయితే మామూలుగా లేదు. నిజంగా ఒక్కసారి వచ్చి చూడండి భయ్యా, సినిమా ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. కన్నీళ్ళు అయితే రాకుండా ఉండవు. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, మల్లెపూల పల్లకైతే సాంగ్ మామూలుగా లేదనమాట. మీరు ఆన్ స్క్రీన్ చూడండి, రవి అన్నని చూడండి. నిజంగా అయ్యప్ప స్వామి రవి అన్న తోడున్నాడు కాబట్టి ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప. నా ఇరుముడి మన రవితేజ గారి కంబ్యాక్ మూవీ అని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే మంచి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం ఒక పాజిటివ్ వైబ్తో మూవీ కోసం వెయిట్ చేస్తున్నామో, మూవీ అయిపోయాక మూవీ చూసి వచ్చాక అదే పాజిటివ్ వైబ్లోనే ఉన్నానన్న నేను ఇప్పటికీ. మంచి కంబ్యాక్ రవితేజ గారికి. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సస్పెన్స్ డ్రామా, నేను కంప్లీట్ టోటల్ డివోషనల్ మూవీ అని చెప్పను, డివోషనల్ టచ్ యాడ్ చేశారు మూవీకి. ఆ డివోషనల్ టచ్తో ఒక మంచి సస్పెన్స్ డ్రామాని మనకి ప్రజెంట్ చేశారు శివ నిర్వాణ గారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సో ఆబ్వియస్లీ కొంచెం జనాలు బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ సెకండ్ హాఫ్ టోటలీ ఎంగేజింగ్గా ఉండే, కొన్ని ప్లాట్ ట్విస్ట్స్, కొన్ని టర్న్స్, మూవీ ఎక్కడికి ఎలా వెళ్తుంది అర్థం కాదు. సో బాగా ఇన్వాల్వ్ చేశారు సెకండ్ హాఫ్లో మాత్రం. సో టోటల్గా ఒక మంచి డివోషనల్ వాచ్ విత్ సమ్ ప్యూర్ సస్పెన్స్ డ్రామా అని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిలిమ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఇచ్చిన కంబ్యాక్, ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన యాక్టింగ్కి నిజంగా కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి టాప్ నాచ్. ఆయన యాక్టింగ్ కళ్ళతో మాట్లాడతారు రవితేజ గారు. అది మాకు కావాలి, అది మేము రవితేజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇన్నాళ్ళు. సో ఎస్, ఇట్ ఈజ్ అ ప్రాపర్ కంబ్యాక్. హ్యాపీగా జనాలందరూ ఫ్యామిలీతో వెళ్ళి మంచి ఒక డివోషనల్ టూర్ వేసుకొని రావచ్చు సినిమా. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్, స్పెషల్ అట్రాక్షన్ సాంగ్లో, ఆ మల్లెపూల పల్లకి సాంగ్లో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్యాన్స్, అది స్టోల్ ద షో. అండ్ జీవి ప్రకాష్ గారు అన్నట్టు ఒక స్పెషల్ డీజే వర్జన్ కూడా ఉండింది సినిమాలో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రియా గారి యాక్టింగ్ కూడా, అండ్ చిన్న పాప యాక్టింగ్ కూడా, యాక్టింగ్ అందరూ. అండ్ సాయి కుమార్ గారి రోల్, ఆయన ఒక పిల్లర్లా నిల్చున్నారు సినిమాలో. సో ఓవరాల్గా మంచి వర్కౌట్ అయింది సినిమా.